నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. క్లాస్ కు క్లాస్, మాస్ కు మాస్, తగ్గేదేలే అంటే తగ్గేదేలే. నువ్వు జగన్ అయితే నేను పవన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటున్నారు జనసేనాని. నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అన్న సినిమా డైలాగ్ను రియల్ పాలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాటమరాయుడు. రాయలసీమ పొలిటికల్ పిచ్ పై సరికొత్త గేమ్ స్టార్ట్ చేశారు సేనాని. ఆ ఇద్దరి టార్గెట్గా వారి సొంత ఇలాఖలో యుద్ధబేరి మోగించారు. పుంగనూరు వేదికగా మొదలైన జనసేన సమర భేరీ టార్గెట్ ఎటువైపు? వైసీపీ కంచుకోటలో జనసేనదే హవానా? జగన్ ఇలాఖాపై జనసేనాని ఫోకస్. పెద్దిరెడ్డి టార్గెట్ గా పుంగనూరులో సమర భేరీ. గ్లాస్ ఇంకా పదునెక్కుతుందంటున్న జనసేన. మిరామిరా మీసం మెలితిప్పుతున్నాడు జనం కోసం. శూన్యం నుంచి సునామీని సృష్టించిన సేనాని ఇప్పుడు రాయలసీమ రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నారు. 10 ఏళ్లు పోరాడి తలపడి నిలబడితే దక్కిన అధికారాన్ని నిలబెట్టుకునే వ్యూహంతో సరికొత్త పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు పవన్. కూటమి పవర్లోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన జనసేనాని వచ్చే ఎన్నికల నాటికి ఆ 4 జిల్లాలను తన సైన్యంగా మార్చుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇందుకోసం జగన్ కంచుకోట రాయలసీమ మీద నజర్ పెట్టిన సేనాని పుంగనూరు నుంచి జంగ్ సైరన్ ఊదారు. పవన్ అల్టిమేట్ పొలిటికల్ టార్గెట్ జగన్ ను కొట్టడం. ఎన్నికలకు ముందు పాతాళానికి తొక్కుతామని చెప్పి మరీ వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసిన పవన్ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో వైసీపీ తిరిగి కోలుకోకుండా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వైసీపీకి జగన్ కు పెద్ద అండగా ఉండే పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. పుంగనూరు నుంచి పోరు శంఖారావం పూరించారు. జగన్ తర్వాత వైసీపీలో అతిపెద్ద లీడర్ గా చెప్పుకునే పెద్దిరెడ్డి ఇలాఖా పుంగనూరులో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించింది. అంతేకాదు పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పెద్దిరెడ్డి ఎవరెవరి ఆస్తులు కబ్జా చేశారో అన్నీ బయటకు తీస్తామన్న ఆయన సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి జగన్ ద్వారంపూడితో సహా ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. పైగా అవకాశం దొరికినప్పుడల్లా పుంగనూరుకు వస్తాను అంటూ క్యాడర్ లీడర్లకు భరోసా ఇచ్చారు నాగబాబు. తమ రాజకీయ వ్యూహంతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి టీడీపీ, జనసేన. ఇప్పటికే అవినీతి కేసుల ద్వారా ఆ పార్టీ నేతలపై ఒత్తిడి పెంచగా, మరోవైపు రాజకీయంగా వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. అటవీ భూములను ఆక్రమించారంటూ పెద్దిరెడ్డిపై ఇప్పటికే విచారణ స్టార్ట్ అయింది. ఇక కడపలో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ ప్రకటించిన మరునాడే అదే ప్రాంతంలోని పుంగనూరులో జనసేన సభ నిర్వహించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాయలసీమలో వైసీపీకి గతంలో గట్టి పట్టుండేది. టీడీపీని స్థాపించి 40 ఏళ్లవుతున్నా రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలకు 3 జిల్లాల్లో టీడీపీయేతర పార్టీలకే బలం ఎక్కువగా ఉండేది. ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా మినహాయిస్తే కడప, కర్నూలు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు ఎప్పుడూ రాలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయలసీమలో కూటమి సునామీ రేపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను క్లీన్ స్వీప్ చేయగా కడపలో 10 సీట్లకు 7 చోట్ల గెలిచింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 12 సీట్లు స్వాధీనం చేసుకుంది. రాయలసీమలో ఇన్ని సీట్లు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ రాలేదు. దాంతో ఇప్పుడున్న బలాన్ని సుస్థిరం చేసుకోవాలని టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇదే సమయంలో అధికార బలంతో రాయలసీమలోనూ జనసేన విస్తరణకు ప్లాన్ రెడీ అయ్యింది. టీడీపీ రాయలసీమ మీద ఫోకస్ పెట్టినా ఇంత దూకుడుగా వెళ్లడం లేదు. పవన్ మాత్రం అందుకు భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఏ ఇష్యూ జరిగినా ఇట్టే వాలిపోతున్నారు. ఎంపీడీఓ మీద అటాక్ వ్యవహారంపై సీరియస్ అయిన పవన్ ఏకంగా ఫీల్డ్ విజిట్ కి వెళ్లి జగన్ కు వార్నింగ్ ఇచ్చి వచ్చారు. రాయలసీమ మీ జాగీరు ఏం కాదు, గూండాగిరీ చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు.
అవసరమైతే కడపలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించారు. దీన్ని బట్టే రాయలసీమ మీద పవన్ ఎంత కాన్సంట్రేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో కూర్చునో మీడియా ముందు కాకుండా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ పాలిటిక్స్ చేస్తున్నారు సేనాని. అందుకే ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీ కీలక నేతలు అని చెప్పుకునే లీడర్ల నియోజకవర్గాల్లో సభలతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత జిల్లాపై టీడీపీ ఫోకస్ చేయగా, ఆ పార్టీకి చెందిన మరో ముఖ్య నేత పెద్దిరెడ్డిపై జనసేన యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో పెద్దిరెడ్డి హవా నడిచింది. ఆయన సొంత నియోజకవర్గంలో వైసీపీ తప్ప మరో జెండా ఎగరడం అంత ఈజీ కాదన్న టాక్ ఉంది. అలాంటి చోట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించడం, అదే వేదిక మీద పెద్దిరెడ్డి టార్గెట్ గా నాగబాబు చేసిన కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి. పెద్దిరెడ్డే కాదు, ఏ పిచ్చిరెడ్డి వచ్చినా భయపడమంటూ స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు నాగబాబు. దీంతో జనసేన పెద్ద ప్లానే చేసిందన్న చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారంటే జనసేన జగన్ టార్గెట్ గానే పావులు కదుపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో జనసేన వ్యూహాలు ఫలిస్తాయా? పెద్దిరెడ్డి జగన్ లాంటి నేతలను కూడా ఓడించగలుగుతారా అనేది వేచి చూడాలి మరి.